చల్ गाड़ी लेके పర్లేదు తినేది నేను కాదు తీడు ఎరా నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా? ఏంట్రా హెల్త్ కి బాగుంటది. పెట్టు 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 కుమ్ము సార్ చాయ్ నా బెసాలే ఏమయ్యా టీ బాగాలేకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వయా రుబాబు చేస్తావేటి నువ్వే బే ఏంటి छोटी बात के लिए मारा मैंने को मैं बोलू ना छोड़ो फटाफट चला तो बैठो भाई अभी గట్టిగా అరిస్తే ప్యాంట్ అడిచిపోద్ది. ఎందుకురా मैं बोल रहा भाई अभी जा जा लेके जा इसको. ఏట్రాడు ज्यादा होशियारी नहीं दिखाना पूरा रे. రోజు కొడతాడు बने के भाई రవి ఎవరన్నా ఒక్కొక్క వాళ్ళ చెప్పు గాడి రోక్ సాలే గాడి రోక్ అబే అబే గాడి రోక్ తలకాయ ఈరోజు పుచ్చకల్లా పోగుతుంది. రారా రే రా రా రా. కడురు కడురు రారా రే రావరా దా 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 చిక్నే గాడియో గాడియో दोने मार चक्का. साला ये तो मार डालेगा. मैंने लड़ूंगा इसके साथ. ये ले तेरा 10,000. मैं जा रहा हूँ मैं.
आगे मत बढ़ना। मैं मार दूंगा इसको, चंपेस्तान भी नहीं, ముందుకు వస్తే పొడి చేస్తా విని రావతో పొడు मैं मजाक नहीं कर रहा हूं, ముందుకు వస్తే పొడి చేస్తా విని నీకే చెప్పేది నేను చెప్తున్నాను పొడు వాడిని आगे मत बढ़ना రావతో పొడు పొడు రావతో నీ ఎప్పుడు పొడు నిజంగానే పొడి చేస్తా నువ్వు వాడిని చంపినా చంపబోయినా నేను చంపేస్తాను నీకడ పిచ్చా కనీసం ఒక్కడిని చంపారన్నా చుట్టూనే నీకు వాడు చచ్చిపోతే వాడి మనుషులు మమ్మల్ని గుర్తుపెట్టుకుని మరీ చంపుతారా? నీకేంట్రా తాడు బొగ్గిన లేని వాడివి, ఎలాగైనా బతుకుతావు రే. కానీ మేము ఇక్కడే బతకరా రే. మా కష్టాలు నీకేం తెలుసా? కష్టాలా? ఏం తెలుసు? కష్టాలా ఏంట్రా అన్న? అవి కష్టాలరా? ఖరీదైన బైకులు తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేలకు వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో, కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేసే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్న నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే, దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకీ పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకీ పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.